హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు పప్పు చుక్కకూర వండాలనుకుంటున్నాను. వాటికి కావాల్సినవి ఏంటో చూద్దాం. కందిపప్పు గ్లాస్ పప్పు తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. చుక్కకూర కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటాలు, పసుపు, కారం, సాల్ట్. ఫస్ట్ కొంచెం వాటర్ పోసేద్దామండి. వాటర్ వేసి ఇందులోనే అన్నీ వేసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పెట్టుకుందాం. ఇవి ఉడికినప్పుడే వేసేయచ్చండి, ఏం కాదు. తగినంత కారం, సాల్ట్ వేసాను. చుక్కకూర పుల్లగా ఉంటుంది కదండి, చింతపండు కొంచెం వేద్దామండి. ఒక టమాటా కూడా వేసాం కదా, ఇంత పట్టదు, పులుపు ఎక్కువైపోతుంది. ఎక్కువైతే కొంచెం తీసేస్తున్నాను. కొంచెం వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టేద్దాం. కుక్కర్ మూత అయితే పెట్టేసాను. మంట హై పెట్టేద్దాం. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఎలా అయిందో చూద్దాం. చూడండి, కొంచెం వాటర్ ఎక్కువైనప్పుడు ఇలా పొంగిపోతుంది కదండి. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మంట సిమ్ పెట్టేసుకుందాం అనుకోండి. నెక్స్ట్ అసలు పొంగదు. కొంచెం వాటర్ ఎక్కువ వేసినట్టున్నాను, దానివల్ల పొంగ వచ్చేస్తుంది. సిమ్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట విజిల్. చూడండి, ఇందాక విజిల్కి ఇప్పుడు విజిల్కి అసలు పొంగి రావట్లేదు. సిమ్ పెట్టాను కదా, అసలు పొంగలేదు. అసలు చూడండి, ఫస్ట్ అయితే పొంగిపోయింది, సిమ్లో పెట్టిన తర్వాత పొంగడం తగ్గిపోయింది. అయిపోయిందండి, ఒకసారి చూద్దాం. అయిపోయింది. కొంచెం కలుపుకొని స్టవ్ వెలిగించుకొని